పవర్ స్టార్ అనే వాడికి బెనిఫిట్ షోలు హైక్స్ ఆంధ్ర తెలంగాణలో నైజాంలో పడితే తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదాన్ని ఎందుకు వాడతామో మీకు మళ్ళీ గుర్తు చేస్తాం. మళ్ళీ ఏంది మళ్ళీ చెప్పు. రోడ్ల పైన పండేస్తాం కొడగలరా. హలో గైస్, మరి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా డే 1 ఎలా పర్ఫామ్ చేసింది, అసలు ఏంటి, ఏం లెక్కలు వచ్చాయి చూసుకోవాలి. ఎందుకంటే ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే ఫస్ట్ ఇప్పుడు బెనిఫిట్స్ పడంగానే టాక్ అయితే నెగిటివ్గానే ఉంటుంది. మీరు ఏ స్టార్ హీరో సినిమా అయినా తీసుకోండి. సో మీరు పవన్ కళ్యాణ్ అనే సినిమా అదొకటే కాదు, ప్రభాస్ది కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ ఎవరిదైనా తీసుకోండి. బట్ మ్యాట్నీకి వచ్చేపాటికి, ఈవినింగ్స్ వచ్చేపాటికి ఆ టాక్ అయితే మారిపోద్ది అనమాట. ఈ సినిమాకి ఏంటంటే మారట్లేదు. ఈవెన్ మ్యాట్నీ షోలో అదే చెప్తున్నారు, ఈవినింగ్ షోలో అదే చెప్తున్నారు. సో బుకింగ్స్ ఇప్పుడు రేపు పొద్దున, ఇప్పుడు ఈరోజు సినిమా రిలీజ్ అయిపోయింది, రేపు బుకింగ్స్ మీరు చెక్ చేసుకుంటే ఎక్కడా కూడా కంప్లీట్గా రెడ్ వచ్చినట్టు కానీ, ఆరెంజ్ వచ్చినట్టు కానీ ఎక్కడా లేదు. ప్రతి దగ్గర గ్రీనే చూపిస్తుంది అనమాట. సో సినిమాకి ఆ బుకింగ్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఓకే, అదంతా పక్కన పెట్టండి. బట్ సినిమాలో చాలా ట్రోల్ స్టఫ్ అయితే పెట్టేశాడు మన హరీష్ శంకర్. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి అనే సీన్ ఓకే అయ్యింది, కాదనలేదు. అప్పుడున్న జనరేషన్కి అది సెట్ అయ్యింది. బట్ అదే అంత్యాక్షరి సీన్ని ఇప్పుడు రివర్స్ అంట, చాలా వీడ్గా ఉంది అసలు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ హీరో సో 6 నెలల క్రితం వచ్చిన ఓజీలో ఎలా ఉన్నాడో చూడండి, ఇప్పుడు ఇందులో అంత్యాక్షరి సీన్ ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ఉన్నాడో చూడండి. కంప్లీట్ ఆపోజిట్. అంటే ఒక స్టార్ హీరో ఇమేజ్ని యూస్ చేసుకోకపోతే రిజల్ట్ ఎలానే ఉంటుంది అని మరోసారి ప్రూవ్ అయింది. సో హరిహర వీరమలు అనే సినిమా వచ్చింది, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా వచ్చింది. సో ఇంకా రాబోయే ఏమైనా అడ్వాన్స్డ్గా ఇంకేమైనా సినిమాలు రిలీజ్ అయినా సరే సో దాంట్లో కూడా మనకి ఇలానే కనిపిస్తుంది. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనేది ఇద్దరు వైపులా ఉంది. డైరెక్టర్ ఏంటంటే తెలియాలి. సో పవన్ కళ్యాణ్ గారి పొటెన్షియల్ ఏంటి, అసలు ఏంటి, ఇవన్నీ ఎలా యూస్ చేసుకోవాలనేది తెలియాలి. కళ్యాణ్ గారు కూడా ఏంటంటే కొంచెం యంగ్ డైరెక్టర్స్కి అవకాశం ఇవ్వాలి. సుజిత్కి ఎలా అయితే అవకాశం ఇచ్చారో రేపు పొద్దున్న మనకున్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు బుచ్చిబాబు ఉన్నాడు, లేకపోతే శ్రీకాంత్ తోడలా ఉన్నాడు. సో చాలామంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో చాలామంది వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ఏంటంటే అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మేబీ అది మనకు ఫ్యూచర్లో కూడా కనిపెట్టవచ్చు, మేబీ పడవచ్చు అది కూడా. సో దాంతో సెకండరీ గైస్. బట్ ఓవరాల్గా డే 1 టాక్ చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది. కలెక్షన్స్ కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఈవెన్ ఈ సినిమా కన్నా హరిహర వీరమల్లు అనే సినిమాకి ఒక మాదిరిగా కలెక్షన్స్ పడ్డాయి తప్ప ఈ సినిమాకి అయితే మరీ ఘోరంగా పడ్డాయి. సో అంతే గైస్, ఏ సినిమాకైనా హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కల్ట్ కెప్టెన్, ఆ పేరు చాలా విచిత్రంగా ఉంది, హరీష్ శంకర్. సో ఓకే, మిరపకాయ అనే సినిమా తప్ప ఆయన హోల్ కెరీర్లో ఇంకో సినిమా బాగుంటుంది అంటే నేను చెప్పలేను. మిరపకాయ అనే సినిమా చాలా బాగుంటుంది, బట్ అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేరు కూడా. ఈ సినిమా మళ్ళీ ఫెయిల్ అయింది. ఇట్స్ ఒక కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. మరి చూద్దాం గైస్, నెక్స్ట్ టైం అప్డేట్ వస్తుందో ఏంటో. మరి మార్చి మంత్లో అయితే మనకి దురంధర్ అనే సినిమా ఒక తుఫాన్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఒక 60% ఉస్తాద్ అనే సినిమాకి బుక్ చేసుకుంటే 40% దురంధర్ 2 అనే సినిమాకి బుక్ చేసుకుంటున్నారు. ఇంకా రేపు మీరు అబ్జర్వ్ చేస్తే దురంధర్ 2కి ఆ పర్సంటేజ్ పెరిగిపోతుంది, మన ఉస్తాద్ సినిమాకి ఏంటంటే తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా కంప్లీట్గా ఉస్తాద్ అనేది వాష్అవుట్ అయిపోద్ది, సండే కల్లా క్లోజ్ అయిపోద్ది చాప్టర్. ఇంకా దురంధర్ 2 అనేది ఇంకా ఆక్యుపై చేసుకుంటుంది. యునానిమస్ మాసివ్ టాక్ అయితే పడింది మన దురంధర్ 2కి. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో దాని తుఫాన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇట్స్ ఓకే. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అది అలవాటే. ఒక అజ్ఞాతవాసి చూశారు, ఒక హరిహర వీరమల్లు చూశారు, సో చాలా ఒక పంజాబ్ ఒకటి చూశారు. సో చాలా సినిమాలు వచ్చాయి, డిజాస్టర్లు అయ్యాయి. బట్ వెంటనే వాళ్ళు ఏంటంటే మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ ఉంటారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది ఏంటో. సో థ్యాంక్ యూ గైస్.